హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. సో ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ యానిమల్ ఇచ్చాడు, జంతువు. ఆ జంతువులో హార్ట్లో ఛాంబర్స్, హృదయంలో గదుల సంఖ్య ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఫిషెస్, చేపలు. చేపలలో మనకి 2 గదులు ఉంటాయి, ఓన్లీ 2 ఛాంబర్స్. ఆ 2 ఛాంబర్స్ ఎలాగుంటాయంటే, పైనుండే ఛాంబర్ని ఆరికల్ అంటారు, కింద నుండే ఛాంబర్ని వెంట్రికల్ అంటారు. అంటే ఒక కర్ణిక, ఒక జఠరిక మాత్రమే ఉంటుంది. రెండోది యాంఫిబియన్స్, ఉభయచరాలు అంటారు. యాంఫిబియన్స్ అంటే బోత్ లివింగ్ ల్యాండ్ అండ్ వాటర్, నీటిలోను మరియు భూమి మీద నివసించగల జంతువుల్ని ఉభయచరాలు అంటారు. ఉభయ అంటే 2 అని అర్థం. ఈ ఉభయచరాల్లో మనకి 3 ఛాంబర్డ్ హార్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. 3 ఛాంబర్డ్ ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు పైన ఆరికలు 2గా డివైడ్ అవుతుంది. రైట్ సైడ్ ఉంటే రైట్ ఆరికల్ అని, సో లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ ఆరికల్. వెంట్రికల్ మాత్రం అలాగే ఉంటుంది, అంటే 3 ఛాంబర్స్ వస్తాయి. అలాగే రెప్టైల్స్, సరీసృపాలు. రెప్టైల్స్ అంటే ప్రాకే జంతువులు, పాములు, బల్లులు, తొండలు, ఊసరవెల్లులు, ఉడతలు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి, రెప్టైల్స్ అంటారు. ఈ రెప్టైల్స్లో 3 ఛాంబర్డ్ హార్టే ఉంటుంది, సేమ్ యాస్టీజ్గా ఉంటుంది. అలాగే బర్డ్స్, పక్షులు. సో పక్షులలో మనకి ఈ పక్షుల గురించి స్టడీ చేయడాన్ని ఆర్నిథాలజీ అంటారు. పక్షులు గాలిలోకి ఎగరడానికి కారణం ఏంటంటే, వాటి యొక్క బోన్స్లో ఎయిర్ ఫిల్ అయి ఉంటుంది. మన బోన్స్లో అయితే బోన్ మ్యారో, ఎముక మధ్య అనేది ఉంటుంది. వాటిలో ఎయిర్ ఫిల్ అవడంతో పాటుగా వింగ్స్, రెక్కలు ఉండడం వల్ల ఎగరగలుగుతున్నాయి. ఈ పక్షులలో మనకి 4 ఛాంబర్స్ అనేవి ఉంటాయి. 4 ఛాంబర్స్ ఎలాగ ఉంటాయంటే, ఆరికల్ 2గా డివైడ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం వెంట్రికల్ కూడా 2గా డివైడ్ అవుతుంది. అంటే 4 ఛాంబర్డ్ హార్ట్ కలిగి ఉంటాయి. అలాగే మ్యామల్స్, క్షీరదాలు. ఈ మ్యామల్స్ అంటే క్షీరదాలు అంటే ఆడజీవులు పిల్లలకు పాలిచ్చే జంతువులని క్షీరదాలు అంటారు. క్షీరము అంటే పాలు. అలాగే మనకి ఎక్స్టర్నల్ ఇయర్, ఇది బాహ్య చెవి. బాహ్య చెవి బయటికి కనిపించే జీవులన్నీ కూడా మ్యామల్స్, క్షీరదాలు. అలాగే హెయిర్ ఆన్ స్కిన్, చర్మం మీద వెంట్రుకలు కలిగి ఉన్నా కూడా అవి క్షీరదాలుగా గుర్తిస్తారు. ఈ క్షీరదాల్లో కూడా 4 గదుల హృదయం ఉంటుంది, అవి కూడా సేమ్ యాస్టీజ్గా ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్టయితే కొన్ని జంతువులలో, ఇప్పుడు బొద్దెంక, కాక్రోచ్లో ఎన్ని గదుల హృదయం ఉంటుంది. అలాగే ఎర్త్వామ్, వానపాములో ఎన్ని జతల హృదయాలు ఉంటాయో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ఏరియాను కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక బిట్ మీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.